ప్రేమ నమ్మకమైన యేసు నామములో శుభములు పలుకుతూ సంవత్సరానికి ఒక్కసారి వచ్చే మదర్స్ డే ప్రత్యేకత తెలుపుకుంటూ నేను ముందుగానే ఈరోజు సందేశాన్ని అందించాలని కోరుకుంటూ మదర్స్ గురించి మదర్స్ వివరాల గురించి ఎంతమందో ఎన్నో రకాల సందేశాలను పంపించగా కొన్ని సేకరించి మీతో పంచుకోవడానికి ఆశపడుతున్నాను. అయితే మరి మదర్ అనేది చాలా అపురూపమైన మాట, అపురూపమైన మరి మరి దేవుని యొక్క మహాకృపలో తల్లికి ఇచ్చినటువంటి ప్రత్యేకత ఎంతో గొప్పది. మరి బైబిల్లోనే మరి తల్లి మరియ గురించి ఎంతో గొప్పగా ఔన్నత్యంగా మనం చదువుకుంటూ ఉంటాం. మరి అంతేకాదు బైబిల్ స్త్రీలు ఎంతో మంది మన మధ్య ఉన్నారు. వారందరి గురించి చెప్పాలంటే మనకి చాలదు. కానీ మరి మరి చెప్పుకోవాలంటే అనురాగానికి పంచేది అమ్మ, ఆత్మాభిమానం గలది అమ్మ, ఇష్టమైన పలుకులు అమ్మ, ఈర్ష లేనిది అమ్మ, ఉన్నతమైనది అమ్మ, ఊరట నింపేది అమ్మ, రుణాల బంధం అమ్మ, ఎన్నడూ విడిపోంది అమ్మ, ఏ కల్మషం లేనిది అమ్మ, ఐకమత్యం నేర్పేది అమ్మ, ఒక మాటైనా మరి నిలుచుటకు నేర్పించేది అమ్మ. ఈ రకంగా అమ్మ గురించి ఎన్నో మాటలు ఉన్నాయి. ఇంగ్లీష్లో చెప్పుకోవాలంటే MOTHER, M మ్యాజికల్ లవ్, O అవుట్ ఫ్లోయింగ్ కేర్, T టైమ్లెస్ స్ట్రెంగ్త్, H హీలింగ్ హార్ట్, E ఎండ్లెస్ సాక్రిఫైస్, R రిలయబుల్ సపోర్ట్. నిజంగా చెప్పాలంటే మాతృ దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ చెప్పుకుంటూ మరి అమితమైన ప్రేమ, అంతులేని అనురాగం, అలుపెరగని ఓర్పు, అద్భుతమైన స్నేహం, అపురూపమైన కావ్యం, అందరికీ ఉండేటువంటి దైవమే అమ్మ. అయితే మరి ఆకాశమంత మనసుండి సముద్రమంత కరుణ కలిగి ప్రేమను మాత్రమే దోసులతో ఇస్తూ హక్కును చేర్చుకున్నది అమ్మ కదా. మదరు, క్వీను, టీచరు, డాక్టరు, చీఫ్, టైలరు, లవ్వు, బెస్ట్ ఫ్రెండ్గా ఉంటుంది. అమ్మ ప్రపంచమందలి ఐశ్వర్యం చూడకుండా ప్రేమించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. లోకంలో మన తొలి ప్రేమ అమ్మ, తొలి నమ్మకం అమ్మ, మన సంతోషంగా, తన బాధగా భావించేది అమ్మ. తొలి స్నేహితుడు, తొలి విమర్శకుడు కూడా అమ్మే. మన ప్రాణానికి ఆధారం అమ్మ, మన ఆనందానికి కారణం అమ్మ, మన దుఃఖానికి ఓదార్పుకు అమ్మ, మనల్ని క్రియేట్ చేసింది అమ్మ దేవుని తర్వాత. అమ్మాయి తనకు నచ్చినట్టు ఉంటేనే ప్రేమిస్తుంది, కానీ అమ్మ మనం ఎలా ఉన్నా మనల్ని ప్రేమిస్తుంది. అమ్మ మరి అమ్మ బుడిబుడి అడుగుల ఆలమ్మన, తడబడు అడుగుల సవరణ అమ్మ అంటారు. అమృతాన్ని పంచుతుంది అమ్మగా, అభిమానాన్ని పంచుతుంది చెల్లిగా, ఆప్యాయతను పంచుతుంది అక్కగా, అనురాగాన్ని పంచుతుంది భార్యగా, ఆనందాన్ని పంచుతుంది కూతురుగా. తర్వాత కళ్ళు తెరిచిన క్షణం నుంచి బంధం కోసం, బాధ్యతల కోసం, కుటుంబం కోసం అందరి కనుపాపుల మరి తలచి ఆత్మీయతను పంచి తన వారి కోసం అహర్నిశలు కష్టించి తన భవిష్యత్తు కోసం ఇల్లంతటినీ నందనవనం చేసే మాతృమూర్తి అమ్మ. స్త్రీ లేకపోతే జన్మం లేదు, స్త్రీ లేకపోతే గమనం లేదు, సృష్టి లేదు. దేవుడు సృజించిన అపురూప సృష్టి అమ్మ. బంధం కోసం, బాధ్యత కోసం, కుటుంబం కోసం ఇంటినే మరి స్వర్గంగా చేసేటువంటి మాతృమూర్తి అమ్మ. వండర్ఫుల్ వైఫ్, అవుట్ స్టాండింగ్ ఫ్రెండ్, మార్వలస్ డాటర్, అడోరబుల్ సిస్టర్, నర్సింగ్ మదర్. సరే, ఇంకా ఇలా చెప్పుకపోతే ఎన్నో విషయాలు ఉంటాయి. కానీ ఇది నాన్న ఈ మదర్స్ డే గురించి చెప్పినటువంటి కొన్ని తలంపుల్ని మీ ముందు ఉంచుతాను. ప్రభు నామంలో మరి మీ అందరికి కూడా మదర్స్ డే హార్టీ విషెస్ అండి. హ్యాపీ మదర్స్ డే. అయితే మనము వెంటనే మరి మదర్స్ డే గురించి చెప్పుకోవాలంటే సామెతలు 31 అధ్యాయం అంతా చూస్తాం కదా. దాంట్లో సౌందర్య వ్యర్థము, యెహోవాయందు భయభక్తులు గల స్త్రీ కొనియాడబడుతుంది, కష్టిస్తుంది, దాన ధర్మాలు చేస్తుంది, ఉపదేశిస్తుంది, ఆదర్శంగా ఉంటుంది, సంతానాన్ని బాగా పెంచుకుంటుంది అంటారు. కానీ 1 పేతురు 3:1-6లో భర్తకు లోబడుతుందని, సాధు గుణంగా ఉంటుందని, మరి సారా ఆదర్శమని, యజమానికి లోబడి ఉంటుందని అలా చెప్పబడింది. అది కూడా స్త్రీలకు ఆదర్శంగా ఉండాలి ఆ తలంపులన్నీ. తర్వాత లెమ్ముయేలోని ఆరంభంగా ఉంటుంది కదా, అది ఆతిథ్య అనే మరి సొలొమోనుకి ఆ పేరు ఉంటుంది. లెమ్ముయేలనే తల్లి చెప్పుకుంటుంది. తల్లి మాటలు మొదట్లో దేవునికి ప్రియుడు, దేవుడు ప్రతిష్ఠించిన వాడని కూడా అర్థం. ఆ తల్లి ఉపదేశంలో మరి వాళ్ళ దావీదు ఏ విధంగా పడిపోయాడో అది గుర్తుపెట్టుకుని ఉరియా భార్య యందు సమూయేలు సొలొమోను కన్నది అని చెప్తుంది. మరి ఉరియా భార్య యందు సొలొమోను కన్నదని చెప్పిందే కానీ బత్షెబ అనే పేరు లేదు. ఆ తర్వాత
మరి స్త్రీ బలము మరి స్త్రీలకి నీ బలాన్ని ఇవ్వద్దని కూడా చెప్పుతుంది. మరి తండ్రి పనులు చేయొద్దు, మద్యపానం చేసేయొద్దు అని కూడా హెచ్చరిస్తుంది ఆ తల్లి. అయితే ఆ విధంగా మరి దీనులకు న్యాయం చేసే తల్లి, న్యాయ తీర్పులు ఉంటుంది. గుణవతి, ముత్యం కంటే అమూల్యము, 10వ వచనంలో పనిచేసే స్త్రీ భర్త నమ్మకం ఉంచుతాడు, సాటి అయిన మేలుకరంగా ఉంటుంది, మరి భర్తకు కష్టం కలిగించదు, మరి నడుము బలపరుచుకుని కష్టపడి పనిచేసి దీనులకు చేయి చాపుతుంది. ఇలా అన్నీ చెప్పుకుపోతాం కదా. అయితే ఒక చక్కటి సందేశంలో స్త్రీలు గుణాలు ఎలా ఉండాలి అని 12 అనుభవాలు చెప్పారండి. అది ఒకసారి చెప్పుకుందాం. తల్లి ఎలా ఉండాలి? జ్ఞానంగా, వివేకంగా ఉండాలి. సామెతలు 15:14 నీతి మార్గంలో నడిపించాలి. సో మరి సామెతలు 14:1 మరి జ్ఞానంగా స్త్రీ ఇల్లు కట్టుకుంటుంది, మూడురాలు పెరిగి వేస్తుంది కదా. ఇల్లు కట్టుకునేది, కాపాడుకునేది స్త్రీ. రెండవది ప్రార్థించే తల్లిగా ఉండాలి. లూకా 18:1 విసుకగా ప్రార్థించే తల్లిగా ఉండాలి. తర్వాత తల్లిగా పిల్లలకు ప్రేమను డెమాన్స్ట్రేట్ చేస్తుంది, అంటే చేసి చూపిస్తుంది. షరతులు లేని ప్రేమ చూపిస్తుంది, నేర్పిస్తుంది ప్రేమించటం. అర్హత గల వారిని ప్రేమించడం తెలుసుకుంటుంది, నేర్పిస్తుంది. 1 యోహాను 4:18 ప్రేమలో భయం ఉండదు. నాలుగవది మరి కల్టివేట్ జాయ్ఫుల్ అట్మాస్ఫియర్, అంటే ఇల్లంతా దిగాలుగా విచారంగా ఉండకుండా సంతోషకరంగా, ఆహ్లాదకరంగా వాతావరణం కలిగిస్తుంది. కీర్తనలు 16:11 ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు అని మనం సంతోషకరమైన వాతావరణం ఇస్తుంది. ఆయన సన్నిధిలో ఉత్సాహాన్ని కలిగిస్తుంది. కష్టాలు, రోగాలు బదులు ఎన్నున్నా సరే ధైర్యవంతురాలుగా బిడ్డలను, భర్తను సంరక్షించుకుంటుంది. తర్వాత మరి గతంలో ఒక స్టోరీ చదువుకున్నాం కదా, థామస్ ఆల్ఫా ఎడిసన్. మనకి ఎడిసన్లోనే సమాధి కూడా ఉందండి ఆయనది. అయితే ఆయన మరి ఎంత చక్కగా కరెంటును, బల్బును కనిపెట్టగలిగాడు. బాల్యంలో తను మరి మెంటల్ రిటార్టెడ్గా స్కూల్లో తీసేస్తారు. వాళ్ళేమో నువ్వు స్కూల్లో అక్కర్లేదని ఉత్తరం రాస్తే ఆ ఉత్తరాన్ని దాచిపెట్టేసి, నువ్వు చాలా తెలివైన వాడివి, ఇక్కడ నీకు నేర్పగిన వాళ్ళు ఎవరు లేరు, ఇంట్లోనే ఉండి వేరే స్కూల్లో చదువుకో అని చెప్పి రాశారాం బాబు అని చెప్పి ఎంతో ప్రోత్సహించి, తర్వాత చనిపోయాక ఎప్పుడో షెల్ఫ్లో తీస్తే ఆ ఉత్తరం కనిపిస్తుంది. అప్పుడు తన అమ్మ, నీవే హీరోవి, నన్ను ఎంతగా ప్రేమించావని చాలా ఏడుస్తాడు. ఈ విధంగా తల్లి అంత చక్కగా బిడ్డల్ని నమ్ముతుంది. ఇంటి వారు వర్ణాలు ధరించిన వారు మరి ప్రార్థనా శక్తితో రక్తపు కోట ఉంచుకుని భద్రత కలిగించేదిగా ఉంటుంది తల్లి. ఐదవదిగా దేవుని వాక్యము అభ్యసింప చేస్తుంది. సండే స్కూల్లో నేర్పింది కాకుండా ఇంట్లో కూడా కథలు చెప్పి చక్కగా శాస్త్రం అనుసరించి వివేకం గలవరేగేటట్టుగా కీర్తనలు 111:10. ఆరోది గర్వము, అహంకారము, ద్వేషము దూరపరుచుకుంటుంది, క్షమించే హృదయం గలది. యోహాను 20:23 బిడ్డలను, భర్తను కూడా తప్పులుంటే క్షమిస్తుంది. 7 సంతుష్టి సహితమైన భక్తి గురించి లాభదాయకం నేర్పిస్తుంది. 1 తిమోతి 6:6. 8 ట్రస్ట్ ఇన్ గాడ్, దేవుని నమ్ముతుంది. కష్టాల కడిలలో కొట్టుకుపోకూడదు, దేవుని నమ్మిక ఉంచాలి. నిజంగా యొక్కపెట్టు తల్లి ఎంత ధైర్యంగా అక్కడ శాసనాలకు ఎదిరించి తను మరి ఏ విధంగా మరి బిడ్డను దాచి తనలో ఉండే గొప్ప భక్తుని చూసింది, తను ప్రశ్నాత్మకంగా కాపాడింది. అగస్టిన్ పునీతుడయ్యాడంటే తను చాలా చెడిపోయిన పరిస్థితిలో మీ తల్లికి ఫినరల్ కూడా రాలేదని తను బాధపడితే, తర్వాత తను దేవాలయం పల్లి ఏడుస్తూ ప్రార్థించుకుంటాడు, అక్కడ రక్షణ పొందుతాడు. రక్షణ పొందిన తర్వాత తను తన పాత గర్ల్ ఫ్రెండ్స్ వచ్చి కనబడి అగస్టిన్ పిలిస్తే, అగస్టిన్ చనిపోయాడు, నేను దేవుల్లో ఉన్నానని చెప్పి తను ధైర్యంగా ఎదుర్కొంటాడు. తల్లిని ఎంతో గౌరవిస్తాడు. ఆయన తల్లి కన్నీటి ప్రవాహంలో కొట్టుకుపోయానని కూడా చక్కగా సాక్ష్యం ఇస్తాడు. తల్లి ప్రేమ అంత గొప్పది. తర్వాత 9 అవసరాలు కొదుగుంటే తీర్చబడతాయి, ఆయన నిన్ను ఆశ్రయించిన వారిని ఎప్పుడు విడిచిపెట్టాడు, ఇంటి అవసరాలన్నీ చూసుకుంటుంది. 9వ కీర్తన 10. మరి తర్వాత సామెతలు 28:20లో కూడా నమ్మకమైన వారికి దీవెనలు మెండు, మంచి దీవెనలు అందుకునేటట్టుగా ప్రార్థించి పొందుకుంటుంది. 10 కుటుంబంలో క్రమశిక్షణతో ఉంచుకుంటుంది, అతి గారాపం చేయకుండా సక్రమంగా మరి తల్లిదండ్రులు మరి అతి ప్రేమ లేకుండా మరి సమర్థించుకుని. 11వగా నీతిని ప్రేమిస్తుంది, కష్టపడి పనిచేయడం నేర్పిస్తుంది. 12 చివరిగా ఆమె సంతోషంతో పరిచర్య చేస్తుంది, పరిచర్య భారాన్ని బిడ్డలకు నేర్పిస్తుంది. మొక్కగా ఉన్నప్పుడే మరి గొప్ప భక్తుల జీవిత చరిత్రలు నేర్పించి మంచి తీర్మానాలు చేయడానికి సిద్ధపరుస్తుంది. మరి ఎంతోమంది భక్తులు తల్లి యొక్క ప్రార్థన ప్రబోధంలోనే ఎంతో గొప్ప భక్తులయ్యి సాక్షి పరిచర్య చేశారని మనం చూస్తూనే ఉన్నాం. సామెతలు 31:28లో మరి బిడ్డలందరూ వారిని ధన్యురాలు అంటారు. ఈ రకంగా
తల్లి ప్రేమను మనం పొందుకోవడానికి చేస్తాం. ఇది నిజంగా మదర్స్ డే ఎవరి ద్వారా జరిగింది అంటే అన్నా జార్విస్ తల్లిని బాగా ప్రేమించి మరి ఆ భూస్థాపనకు ఎంతోమంది వచ్చారట. ఎంతో పువ్వులు తెచ్చారట. ఎంతో ఘనపరిచారట. అది గుర్తుపెట్టుకొని ఇది గుర్తుంచుకోవాలి అని తను వుడ్రో విల్సన్ ఆధ్వర్యాన ఆ బిడ్డ మరి ఈ దినాన్ని మే నెలలో రెండో ఆదివారాన్ని నిర్ణయించుకుని అది ప్రపంచవ్యాప్తంగా ఎన్నో తరాలుగా జరిపించుకుంటున్నాం. అయితే ఒక మాట సరదాగా చెప్పారు ఏంటంటే, ఎప్పుడు వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి ఒక కుమారుడు డబ్బులు అడిగాడట. ఇచ్చిందంట. మళ్ళీ రెండోసారి అడిగాడట. మళ్ళీ ఇచ్చిందంట. మళ్ళీ పద్దాక అడుగుతుంటే, "ఏరా నేనేమన్నా యామ్ ఐ మేడ్ ఆఫ్ మనీ" అని అడిగిందంట. అవునవును నువ్వు మేడ్ ఆఫ్ మనీ అందంట. మదర్ ఈజ్ మేడ్ ఆఫ్ మనీ. ఆఫ్ అనమాట. మదర్ ఈజ్ మేడ్ ఆఫ్ మనీ. నీ పేరులోనే ఉందమ్మా అన్నాడట. అట్లా ఉంది పరిస్థితులు పిల్లలి. అందుకని మనము సరైన పద్ధతిలో పెంచటం మన బాధ్యత. మరి వర్షంలో కుమారుడు తడిసొస్తేనట. భర్తేమో "ఎందుకు వర్షం తడిచావు ఆగి రాపోయావు" అనంట. కూతురేమో సిస్టరేమో "గొడుగు తీసుకెళ్ళకపోయావా" అనంట. తల్లి మాత్రం "ఈ వర్షం ఎందుకు నన్ను తడిపిస్తాయి, నా కొడుకుని బాధపెట్టావని" వర్షాన్ని తిట్టిందంట. అది నిజంగా ఎంత అమాయకంగా ప్రేమించిందో తెలుస్తుంది. మదర్‌తో పాటు మరి మరి జబరే కుమారుడి దగ్గరికి వచ్చినటువంటి ఆ సందర్భంలో 3 విషయాలు మనం గమనిస్తాం. మత్తయి 20:20-21 వరకు జబదయి కుమారులు ఎవరెవరు? ముగ్గురు సన్నిహితంగా ఉండే శిష్యుల్లో ముగ్గురిలో ఇద్దరు. అంటే పేతురు, యాకోబు, యోహాను. చివర యాకోబు, యోహాను వాళ్ళిద్దరూ తల్లి సలోమి ఆవిడొచ్చి తండ్రి యేసుప్రభుని అడుగుతుంది. ఏమనంటే సంతానం కోసం ప్రార్థించింది. అది ఒకటి ప్రార్థన ఫస్ట్. ఆయనను అడుగుతుందనమాట. ఇశ్రాయేలీయులు మరి ఈ రకంగా మరి ప్రార్థిస్తూ చెరువు పక్కన ఉంచుకోవాలి అని అడుగుతున్నప్పుడు దాంట్లో కొంత అర్థం తీసుకుందాం. తర్వాత మరి తల్లులు మరి ప్రార్థించే తల్లులు ఒక గిఫ్టే. మరి తల్లి ప్రతి మూష వెనుక తల్లి ప్రార్థన ఉంది. మరి నిజంగానే తెగించి చేసేటువంటి అనుభవాలు కూడా ఉంటాయి. తెగించి దేవుని దగ్గరికొచ్చి మరి అడుగుతూ ఉంది తన్ని. ఏ విధంగా అయితే మరి జబదయి కుమారులు బిడ్డల్ని ప్రత్యేకమైన అనుభవంలో అడిగిందో అది మనం గమనించుకోవాలంటే మరి చాలా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మరి ఈ అనుభవాల్లో మనం గమనించింది ఏంటంటే వాళ్ళు ఉన్నతమైన స్థానం ఉండాలని, కుమారులకు పరలోక రాజ్యం చేర్చాలని, మరి బిడ్డల కోసం యోబు ఎలా ప్రార్థించాడో ఈవిడ కూడా ప్రార్థించుకుంది. రాజ్యంలో ప్రవేశించాలి, గొప్ప స్థానం ఇవ్వాలని ప్రార్థించుకుంది. గొప్ప స్థానం కావాలని జబదయి కుమార్ తల్లి ప్రార్థిస్తే రీతిగా మనం మరి మనం కూడా తల్లి బిడ్డలుగా వాళ్ళకు ఉన్నత స్థాయిలో రావాలని కోరుకుంటాం కదా. కానీ వాళ్ళ జబదయి కుమారుల తల్లి ప్రార్థించిన రీతిగా ఒకడేమో పద్మస్సులో దర్శనాన్ని చూసే గొప్ప ప్రకటన రాసే గొప్పగా అదృకత అయ్యాడు. ఇంకొకడేమో హతసాక్షి అయ్యాడు. నిజంగానే దేవుడు దీవించాడు వాళ్ళని. తర్వాత ప్రభు యొక్క కృపలో మరి జాన్ వెస్లీ తల్లి కూడా మరి 10 మంది బిడ్డల్ని కూడా సుజానా వెస్లీ తన భర్త దూరంగా ఎప్పుడెప్పుడో వచ్చేవాడట. బిడ్డల్ని పెంచుకుంది. ప్రతి రాత్రి పడకల దగ్గరికి వచ్చి ఒక్కొక్కరి కోసం ప్రార్థించేదట. మరి సపరేట్‌గా 2 గంటలు ముసుగేసుకొని ప్రార్థించుకునేదట. ఆ తల్లి ఉద్యమాని కోసమే మరి ఎంత ప్రపంచాన్ని ఊపేటువంటి గొప్ప ప్రసంగికుడు జాన్ వెస్లీ అయితే, తమ్ముడేమో 9,000 పాటలు రాశారట చార్లెస్ వెస్లీ. అటువంటి కుమారులు తల్లి వల్ల జరిగారు. జార్జ్ వాషింగ్టన్ గారేమో మరి అమెరికా ప్రెసిడెంట్‌గా ఉన్నప్పుడు 10 సంవత్సరాలు తండ్రి లేకపోతే తల్లే పెంచిందట. ఆయన యుద్ధం కూడా చేసేవాడట. అది యుద్ధం చేసినప్పుడు ఆ తుటాలన్నీ కూడా తన మీదుగా పోయాయట. గుర్రానికి తగిలినయి కానీ తనకు తగలేదట. అమ్మ నీ ప్రార్థన వల్లే నేను రక్షించబడ్డానని కూడా చెప్పుకున్నాడట. చరిత్రలో ఆయన చాలా మంచి రిఫర్మేషన్ చేశాడని కూడా చెప్పుకుంటారు. తర్వాత బిల్లీ గ్రాహం గారు గమనిస్తే 80 మిలియన్ల ప్రజలకు సువార్త చెప్తే 3 మిలియన్లు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించారట. ఆ తల్లి ప్రార్థన అని చెప్పి తను చెప్పుకున్నాడు. తర్వాత మరి జబదయి కుమారుల విషయంలో గమనించుకుంటే మరి పరలోకం రాజ్యంలో మరి స్థానం కోరుకుంది. అలాగే జరిగింది. అలాగే యోబు బిడ్డల కోసం ప్రార్థించేవాడు. ఆయన రాజ్యంలో ప్రవేశం మన ప్రార్థనలు కూడా బిడ్డలు రాజ్యంలో ప్రవేశింపాలి. ఉన్నతమైన డబ్బులు సంపాదించాలని కాదు కానీ దేవుని రాజ్యంలో ప్రవేశం ఉందా లేదా అని గమనించుకుంటూ చేయాలి. తర్వాత హన్నా జీవితం చూసుకుందాం. హన్నా కూడా దేవుని ముందు గోజాడి ఏడ్చుకుంది. మరి రియల్ ప్రాబ్లమ్స్ మరి విశ్వాసంతో, పట్టుదలతో, తీవ్రతతో ప్రార్థించింది. మరి దేవుని యొక్క కృపలో మరి
ఎన్ని రకాలుగా ప్రార్థించిందో మనం గమనించుకుంటే ఆశ్చర్యపడతాం. మరి ఆత్మతోటి ఆ తల్లి మ మ జబ్దే కుమారుల తల్లి విషయం ప్రత్యేక స్థానం కావాలని, కిరీటాలు కావాలని కాకుండా పరలోక రాజ్యంలో తండ్రి దగ్గర చేరాలని మాత్రమే ప్రార్థించడం మనం గమనించుకుంటాం. అయితే ఈ ఈ ఇది ఈ మరి ఇంకొక భక్తుని యొక్క తలంపులతో మనం గమనిస్తే ఎంతో ఆశ్చర్యకరంగా ఉంది. అనుక్షణము మన క్షేమాన్ని కోరే 4 స్త్రీలు ఎలా ప్రార్థించుకున్నారో బిడ్డల కోసం అని చూస్తే మరి వారి జీవితకాలమంతా మనం తల్లులట మరి చిన్నప్పుడే చేయి పట్టుకొని నడిపించడమే కాదు గానీ, మన చచ్చిపోయే వరకు ఆళ్ళ గుండెల్లో పెట్టుకుంటారు. వాళ్ళు చచ్చిపోయే వరకు తల్లులు మరణించే వరకు హృదయంలో మోస్తారండి. చిన్నప్పుడు మోస్తారు. చనిపోయే వరకు వాళ్ళ హృదయాల్లో వాళ్ళని ప్రేమతో మోసుకుంటారు. తలంపులతో మోసుకుంటారు. ప్రార్థనలో మోసుకుంటారు. కడుపులో కన్నా తంతు తల్లిని బాధించినప్పుడు కడు క మరి కన్నాక కడుపులో పెట్టుకుంటది కదా! ఆత్మీయంగా ప్రార్థించి, ఆత్మీయ స్థితిలో నడిపించే తల్లులని మనం ఎంతగానో గౌరవించాలి. సామెతలు 31:28లో కుమారులు ధన్యులు అంటున్నారు కదా! ఉత్తమ తల్లిదండ్రుల గురించి కొంచెం చెప్పుకుందాం. అయి 4 విషయాల్లో నలుగురు గురించి చెప్పారండి ఈ భక్తుడు. మొదటి సంరక్షించుకున్న తల్లి. సంరక్షించిన తల్లి ఎవరంటే ఇందాకే చెప్పుకున్నాం. నిర్గమాకాండం 2లో యొకబెత్తు మరి కు మరి ఏ విధంగా అయితే కుందలు దాచి చెంపెట్లో పెట్టి మరి మళ్ళీ సంరక్షించడానికి కూతురిని దగ్గర పెట్టి గమనించుకుని ఎంతగానో ప్రార్థించిన తల్లి. తర్వాత లేవి గోత్రికురాలు. ఆవిడ మంచి వంశంలోంచే పుట్టింది. తర్వాత చనిపోయినప్పుడే క్రీస్తుని కూడా చంపేయాలని సైతాను హీరోద్లో దోరి చేసినట్టుగానే ఇక్కడ కూడా మరి ఎకబెత్ టైంలో కూడా చంపేయడానికి చేస్తేనే అందరూ చచ్చిపోయారు పాపం 2 ఏళ్ల లోపోళ్ళు. తను మాత్రం కొంతకాలం సంరక్షించుకొని బ్రతికించింది. అది చాలా ఆశ్చర్యకరమైనది. సైతాను అలా దాడి చేస్తూనే ఉంటాడు. మన జీవితంలో కూడా మనం పైకి రాకుండా ఎన్నో రకాల శోధనలు రప్పిస్తాడు. అది గమనించుకొని ప్రార్థన ద్వారా జయించాలి. మొదటిది మరి ఆహ్, మొదటి తల్లిగా మనం గమనించుకోదలుచుకుంటే మరి ఏ విధంగా ఉంది? సంరక్షించుకున్న తల్లి. సంరక్షించింది. రెండవదేమో సమర్పించిన తల్లి. ఎవరు సమర్పించిన తల్లి? సమూయేలు పొందుకున్నటువంటి హన్నా సమర్పించింది. ఏలీ వాళ్ళ పిల్లలేమో చాలా భ్రష్టులుగా ఉన్నారు కాబట్టి, నీ కొరకు నేను మంచి నాయకుడిగా ఉండటానికి నాకు ఒక బిడ్డనిస్తే, నా గర్భాలతోని తీసేయమని కన్నీటితో ప్రార్థించుకుంది కదా! చీకట్లో దీపంగానే సమూయేలు ఉన్నాడు. గొప్పగా వాడబడ్డాడు. దేవుని హస్తం మరి తన మీద ఉండి చక్కటి స్వరాన్ని కూడా వినగలిగిన గొప్ప కృపను పొందాడు. తర్వాత ప్రతిష్ఠ చేసిందావిడ. మరి చేతుల్లో దేవుని చేతిలో బాణాలుగా వాడబడటం మన బిడ్డలు ఉండాలని కోరుకోవాలి. ఒక్కొక్కరిని సమూహ మన మన ఈ ఈ న్యూ న్యూ టెస్టమెంట్ కాలంలో గూడా మరి నిజంగానే భగత్ సింగ్ గారు గానీ, మరి యేసన్న గారు గానీ, దేవదాసయ్య గారు గానీ వీళ్ళందరూ ఆ తరంలో దేవుని సేవ చేశారు. ఆ రకంగా ఇంకా మనము మన బిడ్డలు చేయాలని మన ఆశ కలిగి ఉండాలి. మరి సమర్పించే తల్లిగా ఉండాలి. సమర్పించి దేవునికి ఆహ్, ద తలాంతులు అన్నిటిని కూడా ప్రభు కొరకు వాడాలి. నా బిడ్డలు అనుకునే తపనతో ప్రార్థించాలి. మూడవది సూచనలు ఇచ్చిన తల్లి. ఇందాక మనం చెప్పుకున్న ఇద్దరు అయిపోయారు కదా! ఇప్పుడు మరి సూచనలు ఇచ్చే తల్లి ఏంటంటే న్యూ టెస్టిమెంట్‌లో ఇక్కడ ఆళ్ళిద్దరూ న్యూ టెస్టిమెంట్ అనుకోండి. ఇక్కడ న్యూ టెస్టిమెంట్‌లో ఇక్కడ ఇందాక చెప్పుకున్న రీతిగా మరి ఆహ్, తిమోతిని పెంచినటువంటి యునేకే వాళ్ళ అమ్మ లోయి వీళ్ళిద్దరి దగ్గర నేర్చుకున్న ముందు లోయి అమ్మమ్మేమో కూతురికి చెప్పుకుంది యునైకేకి. తర్వాత యునైకేమో తిమోతికి చెప్పాడు. తిమోతి ఏమో పౌలుకి ఎంతో చక్కని అనుచరుడై ఆత్మీయ బిడ్డగా ఉన్నాడు. ఒక విధంగా యునైకే ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకున్నట్టే. యూదుడు కాదు. అయినప్పటికిని తల్లే ఇనిషియేటివ్ తీసుకొని బ త బిడ్డకు చక్కటి విషయాలు నేర్పించింది. ఈ రకంగా మరి విశ్వాస కాకపోయినా త బిడ్డలకు ధైర్యంగా బోధించింది. నాలుగవదిగా మరియ తల్లి కొనియాడబడిన స్త్రీ. ఏ విధంగా సిలువ యొద్దన్న అందరూ సిలువ యొద్దన్న స్త్రీలతో పాటుగా, కొందరితో పాటుగా బాధ అనుభవిస్తూ మరియ తల్లి కూడా ఉంది. కొనియాడబడిన స్త్రీగా అక్కడ నుంచుంది. శ్రమపడిన స్త్రీగా అక్కడ నుంచుంది. తర్వాత సిమియోను ఓ మాట చెప్పాడు. నేను గుండెల్లో నుంచి కడుపులో కత్తి దూసుకుపోతుందని. ఆ రకంగానే ఆ బిడ్డ అక్కడ అవమానాలు భరించింది. అక్కడ దొంగల మధ్య ఉండటం సహించింది. కత్తిపోట్లు మరి మేకులతో కొట్టబడటం, రక్తస్రావం అన్నీ తండ్రి, కొడుకు అలా బాధపడటం చూస్తూ నిలబడే ఉంది. ఎక్కడికి పారిపోలేదు. దూషిస్తుంటే గూడా అదు ఆ మాట నిజంగానే ఖడ్గం దూసుకుపోయే మాట తను గుర్తెచ్చుకుంది. తర్వాత ఇక్కడ నలుగురు తల్లుల గురించి చెప్పుకున్నాం. తర్వాత ఈ రకంగా మరి ఇంకొక భక్తుని యొక్క తలంపులు గూడా నేను గమనిస్తే మరి తల్లిదండ్రులను మనం
చాలామంది తల్లులు నిర్లక్ష్య చేయబడతారు. సొంతతల్లిని సన్మానించాలి. తర్వాత మరి గర్భవతిగా తల్లి భారం మోస్తూ మరి అది చంటి బిడ్డ స్టేజ్‌లో ఉండేటువంటి మరువరాని తల్లులుంటారు. ఎదిగిన పిల్లలకు ఆదరిస్తున్న తల్లిగా మన దేవుని వాక్యంలో ఎన్నో ఉన్నాయి. యెషయా 42:14లో మరి గర్భవతిగా తల్లిలాగా దేవుడు మనం మోస్తున్నాడని ఎంత చక్కటి వాక్యం ఉందంటే 42:15 నాకు జ్ఞాపకం లేదండి. ప్రసవ వేదన స్త్రీ వల్ల ఒగుర్చుచున్నాను అనే దేవుని వాక్యం ఉంది. దేవుడు మన ఇశ్రాయేలు యొక్క పాపము బలహీనతలు చూసి ప్రసవ వేదనతో స్త్రీ వలె ఉగురుస్తున్నాడట. గర్భవతి తల్లిలాగా అలాంటి భారం భరించే తండ్రి మనకున్నాడు. తర్వాత రెండవదిగా మరి అసలు ప్రసవ వేదన ఎట్టాడదంటే 20 ఎముకలు ఇరిగిపోతే ఎంత నొప్పి ఉంటుందో అంత ఉంటదంటండి తల్లికి ఆ ప్రసవ వేదన. అది అలా వర్ణించారు. అది నిజమే కదా! మరి యెషయా 49లో స్త్రీ తన గర్భంలో పుట్టిన బిడ్డను మరవక మ మరిచినా మరుస్తది గానీ నేను మరువనన్నాడు కదా! అదేంటంటే చంటి బిడ్డను మరువని తల్లి. అదే తల్లి అటువంటి ప్రేమతో ప్రేమించే తండ్రి మనకున్నాడని జ్ఞాపకం చేస్తున్నారు. తర్వాత యెషయా 66:13లో ఒక తల్లి వాడిని ఆదరించినట్టు ఆదరిస్తా అన్నాడు. అది మరి నిజంగానే మరి మనల్ని అటువంటి ప్రేమతోనే ఆదరించే దేవుడు. తల్లి ప్రేమతో కల్మషం లేని ప్రేమ గలది. మరి ఆకలి భరించేది. మరి అమృత ప్రేమను పలుకులతో ఆదరించుకునేది తల్లి. పిల్లలు పుట్టక ముందే ప్రార్థించింది ఎవరు? హన్న. హన్న పిల్లలు పుట్టక మునుపే హన్న అంటే అర్థము ప్రార్థన అని కూడా అర్థం ఉంది. సమూయేలు 1లో కృప అని కూడా అర్థం ఉందని చెప్తారు. మరి ఈ రకంగా తల్లి ప్రార్థించిన రీతిగా మరి ఎంత ఫెయిత్‌ఫుల్‌గా ఉందంటే హన్నా ప్రార్థనని ఒక భక్తుడు చక్కటి మాటగా చెప్పాడండి. ఫెయిత్‌ఫుల్‌గా ప్రేయర్ చేసింది. తర్వాత విశ్వాసంతో ప్రార్థించింది, పట్టుదలగా ప్రార్థించింది, తీవ్రతతో ప్రార్థించింది. ఫెయిత్‌ఫుల్, పర్సిస్టెన్స్, హోప్‌ఫుల్. ఈ రకంగా సమస్యలు ఎంతున్నా ప్రతిష్ఠతో కూడిన ప్రార్థన చేసింది. విశ్వాసంతో, తీవ్రతతో, పట్టుదలతో, నిరీక్షణతో, ఒడంబడికతో ప్రార్థన చేసింది. తర్వాత ఇది ఎండ్యూర్డ్ రియల్ ప్రాబ్లమ్ అంటే తన సమస్యను ఉన్నట్టుగా తీసుకొని చేసింది. ఎక్స్టెండెడ్ వైబ్రెంట్ ప్రేయర్ అంటే 11 వచనంలో పట్టుదలతో ప్రార్థన, ఎక్స్పీరియన్స్ గాడ్స్ ప్రొవిజన్ ఆయన దేవుడు ఇస్తాడని నమ్మకంతో చేసింది. ఎక్సెల్ కీపింగ్ ప్రామిసెస్ని నిలుపుకున్నది. తర్వాత స్తుతించింది. ఈ రకంగా హన్నా జీవితం గురించి మనం ఎన్నో విషయాలు మనం నేర్చుకోగలం. ఈ రకంగా హన్నా శిలో మందిరంలో గోజాడి ప్రార్థించుకుంది. మూలుగులతో ప్రార్థించింది. రియల్ ప్రాబ్లమ్‌ని దేవునికి సమర్పించుకుంది. ఈ రకంగా హన్నా ద్వారా నిందలు భరించింది. మరి గొడ్రాళ్ళని దేవునికి సమర్పించుకుంది. మరి విజయాన్ని పొందుకున్నది. దేవుని స్తుతించింది. ఈ రకంగా దేవుని యొక్క కృపలో మరి మరి తను మనం ఒక భక్తురాలు దైవచంద్రాల తల్లి ఎలా మొరపెట్టిందంటే సుజనా వెస్లీ అంటే జాన్ వెస్లీ, చార్లెస్ వెస్లీ తల్లట ఆ పిల్లలందరికీ ప్రార్థన నేర్పించడానికి వస్తూ అప్పుడు మీరందరూ 8 గంటలకే బయటకు చేరిపోవాలి. తర్వాత ఫ్యామిలీ ప్రేయర్‌కి అందరూ రావాలి. తర్వాత పెద్దలను గౌరవించాలి. మేము ఇచ్చిందే తీసుకోవాలి. వాళ్ళకి ఎంత ఇచ్చావు, నాకెంత ఇచ్చావు అని అడగకూడదు. ఇచ్చింది ఏ రకంగా ఇచ్చినా గౌరవించి తీసుకోవాలి అని నేర్పించిందట. అలాగే మన బిడ్డలకి మంచి నేర్పించాలి. తర్వాత సుజనా వెస్లీ వైబ్రెంట్ మదర్ అంటారు. తర్వాత మరి సామెతలు 31 ట్రూగా నెరవేర్చిన స్త్రీలండి వీళ్ళందరూను. ఇంటి వారి నడతలో కనపడుతుంది. ఎవరెవరు మరి యవనస్తుల్లో ఉన్న బిడ్డలు ఎలా నడవడిక ఎలా ఉందో అది గమనించుకుని వాళ్ళని చూసేవాళ్ళుగా ఉండాలి. మరి ఒకసారట జైల్లో కొడుకు జైల్లో శ్రమపడుతూ మా అమ్మని పిలిపించండి అంటే వచ్చిందంట. వస్తే తీరా వచ్చాక చెవి గట్టి కొరికేశారంట. అది రక్తం వస్తుందండి. ఏంటి ఇలా కొరికావంటే, చిన్నప్పుడు నేను ఇంటి పక్క వాళ్ళు దొంగతనం చేసేస్తే వస్తువులు తీసుకొస్తుంటే, నువ్వు నన్ను ఎంకరేజ్ చేసావు. బాగా తెచ్చావురా అని అన్నావు. నువ్వే నన్ను గద్దించుంటే ఇలా దొంగోడిని అయ్యేది కాదు అని చెప్పానంట. నిజమే కొందరు తల్లిని బ్లేమ్ చేసే పరిస్థితి రానీయకూడదు. తర్వాత కనిపెట్టి బిడ్డల్ని హెచ్చరించాలి. సరైన సలహాలు ఇవ్వాలి. అబ్రహాం లింకన్ జీవితం తలంచుకుంటే, ఆ తల్లి ఎంతో భక్తితో పెంచింది. పేదరికంలో అసలు ఎంత ఆశ్చర్యంగా ఉందంటే తన జీవిత చరిత్రలో ఆ తల్లి వంట చేస్తుంటే ఆ వంట వేడిలో ఆ వెలుగులో చదువుకున్నారట. రోడ్డు మీదకెళ్ళి ఆ స్ట్రీట్ దీపాలతో చదువుకున్నారట. ఆ నాన్న షూస్ కుట్టేవాడట. ప్రెసిడెంట్ అయిన తర్వాత చాలా విలువైన పేరు తెచ్చుకున్నాడు అబ్రహాం లింకన్. అప్పుడు ఒక ఆయన అడిగాడంట,
మీ నాన్న చెప్పులు కుట్టాడు తెలుసా అన్నారట ఒక ఆయన వచ్చి. అంటే అవునండి మా నాన్న చెప్పులు కుట్టడం తెలుసు నాకు. ఇప్పుడు మీ చెప్పులు ఏమైనా బాగైతే నన్ను ఇప్పుడు పిలవండి నేను కుట్టి పెడతా అన్నాడట. ఎంతో తగ్గింపుతో. నిజంగా ఎంత గొప్పవాళ్ళు. ఎప్పుడు మరి మంచి వినయంతోటే ఉంటారండి. అయితే అన్న దేవుని మందిరంలో గోజాడి అడుక్కుంది కదా! మరి ఈ రకంగా అన్న నిందలు భరించింది. ఈ రకంగా మనం తల్లులందరూ కూడా ఎంత చక్కగా దేవుని కొరకు నిలబడ్డారో మనం చూస్తున్నాం. తర్వాత పిల్లలు పొందక ముందు ప్రార్థించింది కదా అన్న. తర్వాత పిల్లలు పొందిన తర్వాత ప్రార్థించింది ఎవరు? ఇందాక చెప్పుకున్నాం సలోమి. జబ్దేయి కుమారుల తల్లి. మరి అందుకనే ప్రకటన గ్రంథం రాసిన ఆయన ఈ రకంగా మరి వాళ్ళు పిల్లలు పొందిన తర్వాత దేవుని అనుగ్రహం కోసం వేడుకున్న తల్లి రెండవది సలోమి. ఆ తర్వాత మూడవది ఈ రకంగా చూసుకుంటే మరి మరియ తల్లి కూడా చెప్పుకున్నాం కదా! అయితే మరి రిస్పా అనే ఆవిడ చాలా పేరు తెచ్చుకుంది. ఎలా తెచ్చుకుందంటే తన చరిత్ర కొంచెం చెప్పుకుందాం. ఏ రకంగానంటే మరి మొదటి రాజు అయినటువంటి దావీదు ముందు రాజు అయినటువంటి సౌలు కీప్ అన్నమాట. అంటే తను ఉపపత్నిగా ఉంచుకున్నాడు. తనకి పిల్లలు పుట్టారు. తన పుట్టిన పిల్లల పేర్లు ఆర్మోని, తర్వాత మెఫీబోషెత్. భార్య పేరేమో రిస్పా. భార్య కాదు, కానీ తను కీప్‌గా ఉంచుకున్నాడనమాట. అయితే తనకి ఇద్దరు పిల్లలు పుట్టారు. సరే వాళ్ళు భార్య అంత విలువ ఉండదు కదా వాళ్ళకి. ఇలా ఉంటున్నప్పుడు మరి సౌలు దగ్గర అబ్నేర్ ఉండేవాడు. తను కూడా మరి ఈ సౌలు యొక్క ఉపపత్నిని తన తన్ని అసభ్యంగా ప్రవర్తించి మరి తనతో వ్యర్థమైన పరిచయాలు పెంచుకున్నాడు. అది కూడా పాపం సహించుకుందావిడ. తన భర్త సరిగ్గా చూడలేదు. ఈడు కూడా తనకు అత్యాచారం చేసి బాధపెట్టాడు. అయితే వీళ్ళకి పుట్టిన బిడ్డలు ఇలా ఉండగా అక్కడ కరువొస్తది. ఆ కరువు సౌలు కూడా కొన్ని చాలా అదేంటి అసందర్భమైన తప్పు పనులు చేయడం వల్ల కరువొచ్చిందని, సౌలు వల్లే ఇది జరిగిందని వాళ్ళందరూ ఏం చేస్తారంటే, సౌలు సంబంధించిన అంటే సంతానంలో 7 మందిని మాకు అప్పచెప్పండి. మేము చంపాలి. మీ వల్ల కరువొచ్చిందని వాళ్ళందరూ ఎగబడతారు. అప్పుడు దావీదు ఏం చేస్తాడంటే, ఆ ఇద్దరు నాకు ఈవిడ రిస్పా గుర్తొస్తది. వాళ్ళిద్దరు పిల్లలున్నారు గదా! వాళ్ళిద్దరి పిల్లల్ని అప్పచెప్తారు ఆళ్ళందరూ. అప్పచెప్పేటప్పటికి ఆళ్ళిద్దరిని కూడా గురి తీసి చంపుతారు. చంపితే వాళ్ళని కొండ మీద అక్కడ శవాలను అక్కడ పడేస్తారు. పడేస్తే ఆ శవాలకి సమాధి చేయబడకుండా అలా ఉన్నదని రిస్పా వెళ్ళి తన చెంగు కప్పుకొని అక్కడ కూర్చొని తనకి వర్షం వస్తుందేమో వర్షం ఆకులు అదేంటి రాబందులు పీకుతాయేమో శవాన్నని, వర్షం వస్తుందేమోనని కాపలా కాసుకుంటా అక్కడ దివారాత్రులు అక్కడే ఉండిపోయి ఏడుస్తుంది. ఈ వార్త దావీదుకి తెలిసి ఆ శవాలు రెండింటిని కూడా ఘనంగా సమాధి చేస్తాడనమాట. అది అంత ప్రేమ చూపిస్తాడు. అంటే తన బిడ్డల కోసం తను ఎంతో అన్యాయం సహించి భర్త అంటే సరైన భర్త కాదనుకోండి. ఇంకొకరి ద్వారా అత్యాచారం చేయబడి, అన్యాయం సహించి దేవుడికి మొర్ర పెడుతుందట. ప్రార్థన చేస్తదట. నిజంగా అది నిజంగా చెప్పాలంటే సారా మరి అబ్రహాం కోసం ఇవ్వబడినటువంటి హాగరు కూడా అన్యాయం సహించి ఎక్కడో దిక్కుదేరులకు పడుకుంటే దూతను పంపించి తనకెంత సంరక్షించారండి ప్రభు. ఇప్పుడు కూడా ఇక్కడ రిస్పా మొరపెట్టగానే మరి దావీదుకు మంచి మనసిచ్చి మంచిగా తను కోరుకున్నట్టుగా సమాధి జరిగింది. ప్రభు మనల్ని అందరినీ కూడా ఏ మూల అసహాయ స్థితిలో ఉన్నా కనిపెడతాడు, చూస్తాడు. అటువంటి గొప్ప తల్లిగా ఆవిడకి పేరొచ్చింది. ఇక్కడ గొనపెట్ట కట్టుకుంది, కొండ వైపుకెళ్ళింది, రాత్రింబవళ్ళు చేసింది. తన నుంచి కూడా మనం నేర్చుకోవాలి. గొనపెట్ట కట్టుకోవడం అంటే పశ్చాత్తాపడటం, కొండపైకెళ్ళటం అంటే ప్రార్థన చేయడం, రాత్రింబవళ్ళు కాపాడటం అంటే మరి మన విలోప వాక్యాల్లో ఉంటది కదండీ! "రేయి మొదటి జామున నీ బిడ్డల కోసం కన్నీరు కార్చమని." అలాగ మనం మన బిడ్డల కోసం, మన బిడ్డల క్షేమం కోసం, వాళ్ళు పరలోక రాజ్యంలో కోసం మనం కన్నీటితో ప్రార్థన చేయాలి. వాళ్ళ ఉన్నత స్థితి కోసం ప్రార్థన చేయాలి. జబదయి తల్లిలాగా ఆకాశ పక్షులు దినరాత్రులు కాపాడింది. తల్లి ప్రేమ గొప్పది. ఆత్మీయంగా మరణించిన బిడ్డల కోసం ప్రార్థించాలి. అంతేకాదు మదర్స్ డే మనం తల్లుల కోసమే కాక ఎంతమంది గొడ్రాలుగా ఉండి కూడా ఎంతోమంది మరి ఆర్ఫనేజెస్‌లో పనిచేస్తూ, నన్స్ పనిచేస్తూ, వాళ్ళు ఎంత వివాహం లేకుండా మరి ఆత్మీయ తల్లులుగా ఎంతోమందికి ఉంటున్నారు. అటువంటి వారిని కూడా గౌరవించాలి. ఈ దినాన
మరి మదర్స్ డే రోజు ఇవన్నీ జ్ఞాపకం చేసుకుంటూ, మరి నేను 12 లక్షణాలు చెప్పాను కదా! అది గుర్తుపెట్టుకుంటూ, ఇప్పుడు చెప్పినటువంటి నలుగురు యొక్క వ్యక్తుల యొక్క అనుభవాలను జ్ఞాపకం చేసుకుంటూ, ప్రభువులో మరి ఆనందిస్తూ, మదర్స్ డేని గౌరవిస్తూ, మరి మ మ ప్రతి మదర్‌ని బ్రతికుంటే ఐ లవ్ యూ మామ్ అని చెప్పాలి. బ్రతికి లేకపోయినా సరే హృదయం నిండా స్తుతిస్తూ, ఇంత మంచి తల్లినిచ్చినందుకు వందనాలు, నాకు ఈ ప్రగతి ఇచ్చావని ఆనందిస్తూ దేవుణ్ణి స్మరించుకుందాం. అటువంటి మహా దినాన్ని మనం ఎంతో చక్కగా కొనియాడదాం. అందరికి కూడా మరి అటువంటి భావాలతో ప్రభువులో ముందుకు సాగిపోతూ, మనకి ఇచ్చినటువంటి తల్లిదండ్రులను బట్టి స్తుతిస్తూ, ఆయన్ని స్మరిస్తూ వేడుకగా ఈ మదర్స్ డే జరుపుకుందామండి. హ్యాపీ మదర్స్ డే.